శివుడు బ్రహ్మదేవుడి 5వ తలని నరికేసిన తర్వాత ఆ తల శివుడి చేతికి అంటుకుంటుంది. బ్రహ్మదేవుణ్ణి హింసించడం వల్ల బ్రహ్మహత్యా దోషం అంటుకుని ఎంత ప్రయత్నించినా ఆ తలని శివుడి చేతి నుండి వేరు చేయలేకపోతాడు. దాంతో శివుడు అగ్నిదేవుణ్ణి పిలిచి ఆ తలని కాల్చేయమని అంటాడు. కాని అగ్నిదేవుడు ఎంత ప్రయత్నించినా బ్రహ్మ 5వ తలని కాల్చలేకపోతాడు. శివుడు ఏం చెయ్యాలో అని ఆలోచిస్తుండగా పార్వతీదేవి అక్కడికి వచ్చి విష్ణుమూర్తిని కలిస్తే పరిష్కారం దొరుకుతుంది అని చెప్తుంది. వెంటనే శివుడు విష్ణుమూర్తిని కలిసి సహాయం చేయమని అడుగుతాడు. అదంతా విన్న విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుడి కపాలంలో భిక్షసాటన చేయమని అంటాడు. ఎప్పుడైతే ఆ కపాలం నిండా భిక్ష నిండుతుందో మరుక్షణం బ్రహ్మహత్యా దోషం పోతుంది అని చెప్తాడు. దాంతో శివుడు భిక్షాటన చేస్తూ ప్రపంచమంతా తిరిగేస్తాడు. కాని ఎవరు ఎంత భిక్ష వేసినా ఆ కపాలం మాత్రం నిండదు. శివుడి కష్టాన్ని చూడలేక విష్ణుమూర్తి మహాలక్ష్మిని పిలిచి ఆ కపాలాన్ని నింపమని చెప్తాడు. శివుడు భిక్షాటన చేస్తూ తమిళనాడులోని తిరక్కందూరు అనే ప్రదేశానికి వచ్చినప్పుడు లక్ష్మీదేవి శివుణ్ణి కలిసి భిక్షస్వరూపంలో సిరిసంపదలని ఆ కపాలంలో నింపుతుంది. దాంతో ఆ కపాలం సిరిసంపదలతో నిండిపోయి శివుడి చేతి నుండి ఊడిపడిపోతుంది. ఈ విధంగా శివుడికి పట్టిన బ్రహ్మహత్యా దోషం పోతుంది.